సంపద సృష్టించడం అంటే ఇదేనా? పేదవాడిని గొప్పవాడు చేస్తానన్నావా, గొప్పవాడిని ఇంకా గొప్పవాడిని చేస్తానన్నావా? ఇవన్నీ వీటి మీద దృష్టి పెట్టడం మానేసి, పరిపాలన మీద దృష్టి పెట్టడం మానేసి, ప్రభుత్వం తాలూకు పనితీరు మీద దృష్టి పెట్టడం మానేసి, ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టడం మానేసి, మా పార్టీ కార్పొరేట్లను ఎలా కొనాలి, ఎలా బెదిరించాలి, ఎలా భయపెట్టాలి, ఎలా పోలీస్ వ్యవస్థను వాడుకోవాలి, రేపు కానీ ఇంకా ఇటువంటివి కొనసాగితాయి. 19వ తారీఖు ఎన్నికలు ఇచ్చారు. ఎస్, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్కి ఏ రకంగా బలం ఉన్నటువంటి వారు ఎవరి బలం ఏంటో నిరూపించుకుంటాం, దాని ప్రకారం ముందుకెళ్తుంది. కానీ ఈలోపు ఇటువంటి బెదిరింపులు, భయపెట్టడాలు, బ్లాక్మెయిలింగ్లు, పోలీస్ వ్యవస్థను వాడుకోవడం ఇలాంటివి చేస్తే మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అవసరమైతే ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఈ పోలీస్ ఆఫీసర్స్ ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు, అందరూ కాదు కొంతమంది మాత్రం చాలా ఇంకా బహుశా కాకి యూనిఫామ్ తీసేసి ఆ పచ్చ చొక్కాలు ఇచ్చేస్తే మన రామానాయుడు గారు వేస్తుంటారు, పాలకొల్లు రామానాయుడు గారు పసుపు చొక్కా ఒకటి, అలాంటి చొక్కాలు వేసుకొని తిరిగితే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. సో ఇప్పటికన్నా ఇటువంటివి మానుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొందాం. మీకున్నటువంటి బలాన్ని మీరు నిరూపించుకోండి, మాకున్నటువంటి బలాన్ని మేము నిరూపించుకుంటాం. ఏం జరగాలన్నటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది అంతే తప్ప దాంట్లో ఏమాత్రం డీవియేషన్ వచ్చినా సరే ఇంకా మరింత రోడ్ ఎక్కాల్సినటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, మరింత రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి తీసుకురావద్దనేటువంటిది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.